ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు, దానికి సంబంధించినటువంటి కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పడం జరిగింది. ఇదే అంశంపైన మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సని గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, ఏదైతే ఇప్పటివరకు రాష్ట్రం శాంతి భద్రత విషయంలో కూడా ఎక్కడ గాడి తప్పుగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 3 మతాలని వాడుకొని ఇటీవల జరిగిన సంఘటనలు చూసుకుంటే మనం ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ కావచ్చు, ఏదైతే గోవుల మరణానికి సంబంధించి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రతి ఒక్కటి రాజకీయ దుమారాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని మత కల్లోహాలని సృష్టిస్తున్నాడు. వీటన్నిటి పట్ల అస్థిరత ఇవన్నీ జరుగుతోంది రాష్ట్రంలో, అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి అధికారులకి మంత్రులకి హెచ్చరించడం జరిగింది. ఇదే అంశం గురించి ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అనేది స్పష్టం. ఆయన ఎజెండా ఏంటి? ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడ్డ రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? నేను చాలా సంక్షేమాన్ని అమలు చేస్తున్నా, ఆ సంక్షేమాన్ని పొందిన లబ్ధిదారులందరూ నాకు ఓట్లేస్తున్నా కూడా నేను ఓటమి చెందడానికి ఆస్కారం లేదు, కాబట్టి ఈ ఓటమిని ప్రజలిచ్చిన ఓటమిగా నేను భావించడంలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా, అంటే ఈవీఎంని ట్యాంపర్ చేయడం ద్వారా దక్కించుకున్న విజయం అని చెప్పకనే చెప్పాడు ఆయన. కాకుంటే ఏమన్నా అంటే ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు నా దగ్గర లేవు అన్నాడు. అంటే స్టేట్మెంట్ ఇస్తూనే ప్రజల్లోకి అభిప్రాయాన్ని పంపిస్తూనే ఆ అభిప్రాయాన్ని చర్చనీయాంశం చేస్తూనే మళ్ళీ దానికి సాక్ష్యాధారాలు లేవు అన్నాడు. సేమ్ టు సేమ్ ఒక అంశం ఇక్కడ పోల్చి చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా 350 కోట్ల రూపాయల ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారు అక్రమాలకు పాల్పడ్డారు అని ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆ ముందు రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అటువంటి ఆయన్ని వందలాది మంది పోలీసులతోటి ఇంటిని చుట్టుముట్టి గోడలు దూకి తలుపులు బద్దలగొట్టి ఆయన అరెస్ట్ చేసి 100 కిలోమీటర్లు అటువంటి ఆపరేషన్ చేయించుకొని బ్లీడ్ అవుతా ఉన్న ఆయన్ని ప్రయాణం చేయించి 70 రోజుల పాటు జైల్లో ఉంచి అంతిమంగా ప్రభుత్వం ఏ నిర్ణయించింది? ఆ రోజు కూడా ఇలాగే ఆరోపణలు, కేసు నమోదు చేసిందేమో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని. అచ్చెన్నాయుడు గారు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్కి కౌంటర్ ఫైల్ చేయాలి కదా ఏసీబీ. వాళ్ళ ఫైల్ చేసిన కౌంటర్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే, అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు. మరి ఎందుకు అరెస్ట్ చేసావు? నీ దగ్గర సాక్ష్యాధారాలు పెట్టుకొని కదా ఆయన మీద నేరం మోపి అరెస్ట్ చేయాల్సింది. నువ్వు అరెస్ట్ చేసావు, 70 రోజులు జైల్లో ఉంచావు, ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసావు, అవమానించావు, అవినీతిపరుడు అన్నావు. ఇన్ని చేసి అంతిమంగా మా దగ్గర సాక్ష్యాధారాలు లేవన్నావు. సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంని మేనేజ్ చేయడం ద్వారా దక్కించుకున్న గెలుపు అంటున్నావు, నా దగ్గర రుజువు చేయదగ్గ సాక్ష్యాధారాలు నా దగ్గర లేవు అంటున్నావు. అంటే గెలుపుని గుర్తించను నేను అని చెప్పని అభిప్రాయాన్ని నీ శ్రేణుల్లో పంపించావు. ఆనాటి నుంచి ఆ తర్వాత నెల రోజులకి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. నేషనల్ మీడియా ముందు ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టి, ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లో మా కార్యకర్తలను 36 మందిని హత్య చేసేశారు. ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక నెల రోజుల్లోనే మా కార్యకర్తలు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మా కార్యకర్తల మీద హత్యాయత్నాలకు పాల్పడ్డారు. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అన్న నెల రోజులకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతానే ఉంది. ఆయన ఈ ప్రభుత్వం సజావుగా పాలన జరగడానికి వీల్లేదని కోరుకుంటున్నాడు. ఈ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేషనల్ మీడియా అడిగారు, సార్ మీరు 36 హత్యల గురించి ప్రస్తావిస్తున్నారు కదా, ఆ వివరాలు మెన్షన్ చేస్తారా అంటే దానికి సమాధానం చెప్పడం.
35 మంది ఆత్మహత్యలు చేసుకుంది ఎవరో, ఆ వివరాలు చెప్పండి అంటే సమాధానం చెప్పడం. సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు అడిగారు, అయ్యా నువ్వు ఇన్ని హత్యలు ఆత్మహత్యలు జరిగినాయి అంటున్నావు కదా, ఆ వివరాలు ఏదో మాకు పంపించి మేము ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామంటే దానికి రెస్పాండ్ అవ్వడం. అంటే ఏంటి అక్కడ, ఆయన నోటి నుంచి ఒక స్టేట్మెంట్ బయటకు వెళ్ళిపోవాలి, అది ప్రజల్లో ప్రచారం చేయడానికి వాళ్ళ సోషల్ మీడియా ఉంది, ఆయనకు ఒక సొంత మీడియా ఉంది, ఆయన చేత పోషింపబడుతున్న కిరాయి మీడియా ఉంది, ఆయన చేత సంవత్సరాల తరబడి జీతభత్యాలు అందుకుంటున్న కొంతమంది సోకాల్డ్ మేధావర్గం ఉన్నారు, మేధావులుగా చాలామంది అవుతున్న స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఈయన నోటి నుంచి ఏ మాట వస్తే దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. తద్వారా ఆయన లక్ష్యం ఏంటి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావాలి. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఎవరు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలోకి రాకూడదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన చేసి తద్వారా అభివృద్ధి జరిగి రాష్ట్రానికి సంపద సృష్టి జరిగి ఈ ప్రభుత్వం తాను ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చిందనుకో, ఈ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుద్ది కదా. ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకున్నప్పుడు ప్రజలు కూడా అదే ప్రభుత్వాన్ని ఆదరిస్తారు కదా. మరి అప్పుడు తన రాజకీయ లక్ష్యం ఎట్లా సిద్ధిస్తుంది? ఈ ప్రభుత్వం అన్పాపులర్ అవ్వాలి, వాళ్ళ నమ్మి ఎవరు పెట్టుబడిదారులు రాకూడదు. పెట్టుబడిదారులు రాకుండా ఉంటే యువతకు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేయలేరు. అలా చేయలేని పక్షంలో ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చిత్రీకరించడానికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా ప్రజల్ని నమ్మించడానికి ఉంటుంది. మళ్ళీ తిరిగి ప్రజల్ని తన దగ్గరికి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాబోయే ఎన్నికల నాటికైనా సరే తన లక్ష్యం సిద్ధించాలి అని అంటే ఈ ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చిత్రీకరించాలి. అలా చిత్రీకరించడం లక్ష్యంలో భాగంగా ఆయన ఏంటంటే, ఈ ప్రచారాలు అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ చిన్న అంశం చేతికి దొరికినా సరే ప్రజల మధ్య అస్థిరత సృష్టించాలి, సమాజంలో శాంతి భద్రతలు కొరవడని అన్నట్టుగా చిత్రీకరణ జరగాలి. దానికోసం ఏంటి, చాలా ఖరీదైన తప్పులు చేస్తూ ఉన్నాడు. కోట్లాది మంది ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫాస్టర్ ప్రవీణ్ అని ఆయన మరణించారు. ఆ మరణం ఎలా జరిగింది అనేది పోలీసులు నిర్ధారణ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా, ఎవరైనా ఆయన హత్య చేశారనేది పోలీసు విచారణలో తేలుతుంది. కానీ పోలీసు విచారణ కన్నా ముందుగానే వైసీపీ ద్వారా ప్రేరేపించబడ్డ కొంతమంది ఫాస్టర్ల ముసుగులో, కొంతమంది నాయకుల ముసుగులో, కొంతమంది మత ప్రబోధకుల ముసుగులో వాళ్లే ఏకపక్షంగా నిర్ణయించేశారు, ఇది హత్య, ఇది హిందువులు చేశారు, హిందూ సంఘాలు కక్షగట్టి ఈ హత్యకు పాల్పడ్డారు, సమాజంలో క్రిస్టియానిటీకి మనుగడ లేదు, మనుగడ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని క్రిస్టియానిటీ పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య ఘర్షణపూరిత వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయనంటే మా దగ్గర సాక్ష్యాలు లేవు. మరి ఏ విధంగా చెప్తావు నువ్వు? పోలీస్ డిపార్ట్మెంటు సంయమనంతో వ్యవహరించి పూర్తి సమర్థంగా విచారణ చేసి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ప్రజలకు వివరించి చెప్పిన తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని చెప్పి నా కుటుంబం కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళ అంచనాలు తప్పినాయి. వీళ్ళు సృష్టించాలి అనుకున్న ఘర్షణపూరిత వాతావరణం సృష్టించలేకపోయారు. కానీ కొంతమంది ప్రజలైనా సరే అనుమానపు బీజాలు నాటగలిగారు. నిజమేనేమో, నాతో కూడా చాలామంది చర్చించారు. కొంతమంది నాకు పరిచయం ఉన్న ఫాస్టర్లు కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. నేను వాళ్ళకి వివరించి చెప్పా, వాస్తవానికి ప్రచారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అసలు ప్రభుత్వానికో లేకపోతే మీరు ఆరోపిస్తున్న వ్యక్తులకి ఆ విధమైన హత్యల సంస్కృతి ఉందా? అటువంటి నైజంతో రాజకీయం చేసేవాళ్ళు, అటువంటి నైజంతో జీవనం సాగించే వాళ్ళు అయితే మీరు వాళ్ళు ఆరోపించిన అర్థం ఉంది. వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం చూసుకున్నా కూడా ఏ రోజు ఇటువంటి నేరపూరిత నేపథ్యం వాళ్ళకి లేదు కదా. మీరు వాళ్ళకెందుకు ఆపాదిస్తున్నారు? ఆ విధమైన ప్రచార ప్రభావంలో మీరెందుకు పడుతున్నారు? మీరు 10 మందికి చెప్పే స్టేజ్లో ఉన్న ఫాస్టర్లు అయినప్పుడు మీరు కొంచెం విచక్షణతోటి మీరు విశ్లేషించి చూడండి అని చెప్పని నేను నాతో మాట్లాడిన వాళ్ళకి నేను వివరించి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. నిజమేనండి అని చెప్పని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. అయితే క్రిస్టియన్స్ని ఈ విధంగా వాళ్ళ ఎమోషన్స్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా ఇంకొక ప్రధాన వర్గం
ముస్లిమ్స్ని వక్ఫ్ చట్టం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన చట్టాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న ఘర్షణలు చూస్తున్నాం మనం. వాస్తవంగా వక్ఫ్ చట్టాన్ని తెచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా వక్ఫ్ చట్టాన్ని తెచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి. రాజకీయంగా ఆ ప్రభుత్వ నిర్ణయం పట్ల మీరు సంతృప్తికరంగా లేరు, మీ నిరసన తెలియజేయాలి. ఏ విధంగా తెలియజేస్తావు? వెస్ట్ బెంగాల్లో ఉంది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా విభేదించే పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉంది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం ద్వారా, అక్కడ ఘర్షణలు సృష్టించడం ద్వారా ఎవరి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్న అక్కడ శాంతి భద్రతలు అదుపు చేయలేకపోయారు అని చెప్పని ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్లేమ్ అవుతుందా? పైగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు నిరసన తెలియజేసే సందర్భంలో మీరు నిరసన తెలియజేస్తున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న హిందువులు ఏ విధంగా బాధ్యులు? వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళని శారీరకంగా హింసించే కార్యక్రమాలకి వాళ్ళ మీద ఎందుకు పాల్పడతా ఉన్నారు? అంటే ఏంటి? ఇక్కడ సమాజంలో అస్థిరత సృష్టించాలి, రాజకీయంగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొనాలి. రాష్ట్రం అయినా సరే, కేంద్రం అయినా సరే మైనారిటీల పట్ల విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు అనే ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఈ లక్ష్యంతో బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ప్రయత్నం చేసినట్టుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. అంటే ఉగ్రవాదులు డెఫినెట్గా వాళ్ళ ఎజెండా అది. ఉగ్రవాదుల ఎజెండాని రాజకీయ పక్షాలు కూడా అమలు చేయడం మొదలు పెడితే సమాజంలో అస్థిరత సృష్టించాలి, ఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలి. మనల్ని ఓడించిన తర్వాత మన మీద నెగ్గిన ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేయడానికి వీల్లేదు అనే ఎజెండాతో పనిచేస్తే వాళ్ళని అసలు రాజకీయాల్లో కొనసాగనివ్వాలా? అసలు చట్టపరంగా ఎంత కఠినమైన చట్టాలు వాళ్ళ మీద అమలుపరచాలి? ఇవాళ క్రాస్ బోర్డర్ టెర్రరిజం గురించి మనం మాట్లాడుకుంటుంటాం. లేదు అని అంటే రాజ్యాంగ పాలనని ధిక్కరించి అడవులలో ఉండి పోరాటం చేసే నక్సలైట్ గురించి మాట్లాడుకుంటాం మనం. సాయుధ పోరాటం ద్వారానే మార్పు సాధ్యం, విప్లవం రావడానికి సాయుధ పోరాటమే సరైన మార్గం అని నినదించే వాళ్ళని చూస్తుంటాం. రాజ్యాంగ ప్రక్రియని ఎన్నికల ప్రక్రియతో వాళ్ళు విభేదిస్తారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రీమ్గా ఆలోచన చేశారంటే అర్థం ఉంది. నువ్వు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీలుగా ఉండి ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటూ మిమ్మల్ని ఆదరించి మీరు నెగ్గిన సందర్భంలో పరిపాలకులుగా చట్టసభలకి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రానికి పాలకులుగా చలామణి అయ్యి ఇవాళ అదే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే మీ ఓటమిని జీర్ణించుకోలేక అదే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎన్నికలలో మీ ప్రత్యర్థులు నెగ్గి అధికారంలో ఉంటే ఆ నెగ్గిన వాళ్ళని, వాళ్ళ పాలన వాళ్ళని సజావుగా చేసుకొనివని అస్థిరత మీరు కలిగిస్తూ ఉంటే ఇవాళ ఆ క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులకి, ఇవాళ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న నక్సలైట్లకి మీకు మధ్య తేడా ఉంది. ఇంకా నక్సలైట్లకు ఒక సిద్ధాంత బలం ఉంది. ఒక సిద్ధాంతం కోసం ఈ వ్యవస్థతో ఘర్షణ పడుతున్నారు. మీరు ఏ సిద్ధాంతంతో వాళ్ళ సమాజంలో ఈ అస్థిరతకి బాధ్యులవుతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో మీరు విభేదిస్తుంటే పార్లమెంట్ వేదికగా విభేదించే హక్కు మీకుంది. మీరు సమాజంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం. అదే సందర్భంలో ఎప్పుడైతే క్రిస్టియానిటీ ఫాస్టర్ల ద్వారా హిందువుల మీద విద్వేష ప్రచారం చేయించారో హిందువుల్లో మీ మూలాలు కోల్పోతామని చెప్పని భయం ఏర్పడగానే హిందూ పరిరక్షకుడు జగన్ అని చెప్పని సోషల్ మీడియాలో, మీ సొంత మీడియాలో బూస్టప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మీరు హిందువులకి పరిరక్షకుడు కాదు, క్రిస్టియన్స్కి పరిరక్షకుడు కాదు, మీ అధికారం కోసమే, మీ అధికారాన్ని కాపాడుకునే పరిరక్షకుడు మీరు. శాశ్వతంగా మీరే అధికారంలో ఉండాలి అనుకునే ఆలోచన పరులు మీరు. మీ పదవి కాంక్ష కోసం సమాజం ఎంత ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చినా, సమాజంలో వర్టికల్గా ఎటువంటి డివిజన్ వచ్చినా, ఎంత హింస చెలరేగినా అంతిమంగా మీకు పదవి దక్కిందా లేదా అని ఆలోచించుకునే నైజం మీది. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య, ఓ పక్క హిందువుల పరిరక్షకుడు అని చెప్పుకుంటా తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతినే విధంగా, తిరుమల శ్రీవారి ఆలయ ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో నిర్వహణ జరుగుతూ ఉన్న గోశాల, సుమారుగా 2600 పైగా గోవులు ఆశ్రయం పొందుతున్న గోశాలని
గోవధశాలుగా చిత్రీకరిస్తా, అక్కడ జరగని మరణాలను జరిగినట్టుగా చిత్రీకరిస్తా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతోటి ఆటలాడుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో అస్థిరతకి దారితీసే పరిస్థితులకు వాళ్లే బాధ్యులు అవుతా ఉన్నారు. ఇవాళ సమాజంలో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తూ తమ రాజకీయ పునరేకీకరణ కోసం, తమ రాజకీయ పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి 100% చర్చనీయాంశం జరగాలి. ప్రజల్లో విస్తృతంగా ఆయన వైఖరి ఏంటనేది చర్చనీయాంశం కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి 2019లో 151 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు 2024లో 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. కాబట్టి ప్రజలకు ఆ స్పష్టత ఉంది. ప్రభుత్వ పరంగా మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోవాలి. ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చట్టపరంగా ఎలా కట్టడి చేయాలో మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు ఆ యంత్రాంగాన్ని సమర్థంగా వినియోగించి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలు, కుతంత్రాలు, నేరపూరిత స్వభావాన్ని వీలైనంత సమర్థంగా అణిచివేసి అటువంటి చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో చట్టపరంగా వాళ్ళని బాధ్యులను చేసి కేసులు బుక్ చేసి లోపలేసి అవసరమైతే ప్రజల ముందు కూడా వాళ్ళ నిజ స్వరూపాన్ని చర్చనీయాంశం చేసి రాజకీయంగా కనుమరుగు చేసే ఆస్కారం మీ చేతిలో ఉంది. దాన్ని సద్వినియోగం చేసి ప్రజలలో చర్చనీయాంశం చేసి వీళ్ళ కుట్రలో, వీళ్ళ నేరపూరిత స్వభావాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పాల్సిన బాధ్యత పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.